రైతు బాంధవుడా మళ్ళీ మీరే రావాలంటూ ఉగాది పర్వదినాన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి పుష్పాభిషేకం చేశారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలో ముకరాఖే గ్రామం వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా లేక, రుణమాఫీ కాక, కరెంటు సరిగా రాక రైతుల బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా ఇప్పటికీ 2 సార్లు ఎగ్గొట్టి రైతులను రేవంత్ సర్కార్ మోసం చేసిందని మండిపడ్డారు. అన్ని పథకాలను కాగితాలకే పరిమితం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలోనే రైతే రాజుగా వ్యవసాయం చేశారని, రైతుల బతుకులు బాగుపడాలంటే మళ్లీ సారే రావాలి, కారే రావాలని కోరుకున్నారు. రైతులు ఎంతో హుందాగా బతికి ప్రతి ఒక్క పంటకు గిట్టుబాటు ధరలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బీమా కావచ్చు, ప్రతి ఒక్క రైతుకి అభిమానంగా నాలుగురిలో ఆనందంగా బతికే విధంగా ఆ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు అన్ని సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండి అందించడం జరిగింది. మరి ఇవాళ 2.5 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా రద్దీ అయిపోయిన రైతు భరోసా ఇంతవరకు ప్రజల అకౌంట్లో వేయకపోవడం, ఏదనంటే అసెంబ్లీ సెషన్ నడుస్తుంది కాబట్టి 22 తారీఖు నుంచి రైతు భరోసా వేస్తామని, 1 ఎకరానికి వేస్తామని అనడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒకటేసారి 900 కోట్లు రైతులకు ఒకటేసారి రైతు భరోసా ఇవ్వాలని ఇలా ఆదిలాబాద్ జిల్లా ముకరాఖే నుంచి డిమాండ్ చేస్తున్నాము. మరి మేమందరం కలిసి ఉగాదిని పూజ చేసి మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలి, మళ్లీ కేసీఆర్ రావాలి, ఆయుష ఆరోగ్యాలతో ఉండాలి, మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతుల బతుకు బాగుపడుతుందని కేసీఆర్ గారికి పూలాభిషేకం చేసి మళ్ళా అధికారంలో రావాలి, మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే రైతులు బాగుపడుతుందని ఈ విధంగా మరి మేము కార్యక్రమం చేయడం జరిగింది.